ఈ అత్యాధునిక నాగరిక జీవితంలో, దట్ ఈస్ ఇన్ ద మోడర్న్ లైఫ్, అన్నీ కూడా మనకి కోంబోలు అయిపోయినాయి. ఎక్కడికి పోయినా, ఏ సంస్థకి పోయినా, ఏ సర్వీస్ సెంటర్కి పోయినా, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఆఖరికి సినిమా థియేటర్కి వెళ్తే కూడా కోంబోలు అంటే ఒక 3-4 కంబైన్ చేసి మొత్తం అమ్మేస్తారు ఇంతని, ఒక రేటు, ఒక సింగిల్ రేటు పెట్టి. అలాగా హోటల్కి పోయినా కోంబో. టిఫిన్ కావాలంటే ఓ 3-4 ఐటెంలు సింగిల్ ఇడ్లీ, దోశ చిన్న చిన్నగా 4 పెట్టేసి 250 రూపాయలు ఛార్జ్ చేసేస్తారు సింగిల్ బిల్ ఫర్ కోంబో, 4 ఐటెంలు చిన్న చిన్నవి. అదే మాదిరిగా ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అట్లే తయారయ్యారు. ఇప్పుడు చెస్ట్ పెయిన్ అనే హాస్పిటల్కి పోతే వాళ్ళు ఏదో ఆ పరీక్షలు ఈ పరీక్షలు చేసి, లేదంటే మీకు యాంజియో చేయాలా, బ్లాక్ ఉంది, అదే లోపల స్టంట్ వేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని ఏదో చెప్పేస్తారు, ఆపరేషన్ చేయాలని. అప్పుడు అడుగుతారు, మీకు కోంబో కావాలన్నా, తనిగా కావాలన్నా, వేరుగా విడివిడిగా కావాలన్నా, కోంబో కావాలన్నా. కోంబో ఏంటంటే మీకు కన్సల్టేషను, నర్సింగు, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, డాక్టర్స్ ప్రొఫెషనల్ ఫీజ్, సర్జన్స్ ఫీజ్, థియేటర్ ఫీజ్, పోస్ట్ ఆపరేషన్ సర్వీస్, నర్సింగ్, ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ దే విల్ సే ఒక 5 లక్షలు కట్టేయండి, పోయి క్యాష్ కౌంటర్లో అడ్మిట్ చేసేస్తాము అంటారు, కోంబో. అదేవిధంగా ఇప్పుడు మరీ అధ్వానంగా తయారైంది ఏమంటే క్రిమాటోరియం, అంటే కాష్టం ఉంది కదా, ఎక్కడ డెడ్ బాడీలు తీసుకెళ్ళి కాల్ చేస్తామే క్రిమాటోరియం, అక్కడ కూడా కోంబోలు వచ్చేసినాయి ఇప్పుడు. ఎట్లా? అధికారికంగా కట్టాల్సిన ఫీజు, గవర్నమెంట్ అధికారంగా కట్టాల్సిన ఫీజు ఒకటి ఉంటుంది, అఫీషియల్ ఫీజ్. ఆ తర్వాత మీకు ఆ డెడ్ బాడీని కాల్ చేసి బూడిద చేసి యాషెస్ ఇచ్చేస్తారు వెంటనే, దానికి ఒక రేట్ ఉంటుంది. ఆ తర్వాత ఆ యాషెస్ని తీసుకెళ్ళి ఆ ఊర్లోనో పక్కలో ఉండే నదిలో ఇమ్మర్షన్ కలపాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది. సముద్రంలో కలిపేదానికి దానికి ఒక, అన్నీ వాళ్ళే చేస్తారు, దానికి ఒక రేట్ ఉంటుంది. కాశీకి వెళ్ళి గంగలో కలపాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది. ఈ విధంగా అన్నీ కలిపి కోంబో వాళ్ళే చేసేస్తారు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు. ఇలాగ అయిపోయింది ఇప్పుడు మోడర్న్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.